వెల్కమ్ టు లీడర్స్ న్యూస్. విద్యార్థులకు పార్లమెంటు వ్యవస్థ పనితీరు, దాని స్వరూప స్వభావాలు తెలియజేసే ఉద్దేశంతో యూత్ పార్లమెంటు కార్యక్రమాన్ని నవోదయ విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట కేంద్రీయ విద్యాలయ ప్రాచార్యులు శ్రీ నీరజ్ కుమార్ శ్రీవాత్సవ విచ్చేసి జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించిన శ్రీ అమర్నాథ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల ప్రదర్శనను అభినందించారు. చదువు పట్ల శ్రద్ధ చూపుతూనే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలానే ఈరోజు నమూనా పార్లమెంటులో సమకాలీన సమస్యలపై చర్చిస్తూ తమ ప్రతిభను కనబర్చిన చిన్నారులు భవిష్యత్తులో నిజమైన పార్లమెంటులో అడుగుపెట్టి దేశ సేవ చేయాలని, నిజాయితీతో కూడిన రాజకీయాల్ని వారసత్వంగా పుణికి పుచ్చుకోవాలని విద్యార్థుల్ని ఆశీర్వదించారు. కేంద్రీయ విద్యాలయ ప్రాచార్యులు మాట్లాడుతూ విద్యార్థుల ప్రదర్శన చాలా ఆనందం కలిగించిందని, విద్యార్థులు ఆంగ్ల, హిందీ భాషల్లో జరిపిన చర్చలు, సంభాషణలు విద్యార్థుల ప్రతిభను తెలియజేస్తుందని అభినందించారు. స్థానిక విద్యాలయ ప్రాచార్యులు శ్రీమతి గీత గారు విద్యార్థుల్ని ఆశీర్వదించిన స్థానిక శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రాచార్యులు నీరజ్ కుమార్ వాస్తవ గారిని సత్కరించారు. ఈ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో చిరంజీవి సుహానా స్పీకర్ గా, చిరంజీవి తాజుద్దీన్ డిప్యూటీ స్పీకర్ గా, చిరంజీవి హనీష్ సామ్రాట్ ప్రధాన మంత్రిగా, చిరంజీవి దీపిక ప్రతిపక్ష నేతగా తమ పాత్రల్ని నిర్వహించారు. కార్యక్రమంలో మొత్తం 52 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ విజయ్ కుమార్ ప్రజాపతి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యాలయ ఉప ప్రాచార్యులు శ్రీ గంగాధరన్ వందన సమర్పణతో కార్యక్రమం సుసంపన్నమైంది. ధన్యవాదాలు మేడం. విధానం పట్ల యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగి ఉంటుందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యం. Myself and my party members with the laws and feel what that the nation feels remains at the Sushil Kumar's motto. His politics was dedicated to the interest of poor and backward. The word Mr. Varun Kumar. Thank you, Madam Speaker. Today I will ask question to the agriculture minister. The question is whether the government